నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా కూటమి ప్రభుత్వం పైన కీలక కామెంట్స్ చేసింది. మరి ఈవీఎం మాయాజాలంతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని, అసలు రైతులను మోసం చేస్తుందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదని, రైతుల సమస్యలను వినకపోవడంతో కూటమిని బంగాళాఖాతంలో కలిపేస్తారంటూ రోజా చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. రోజా గారు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు సార్. మరి మొత్తానికి ఈవీఎం మాయతోనే గెలిచారు, అసలు ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు, అసలు రైతుల సమస్యలను అయితే అసలే పట్టించుకోవట్లేదు, ఇంకా ఏ పంటను చూసుకున్నా దానికి గిట్టుబాటు ధర రావట్లేదు, సో రైతు సమస్యలను వినట్లేదు కదా, రైతు సమస్యలను తీర్చట్లేదు కదా, సో వీళ్ళను బంగాళాఖాతంలోనే కలిపేస్తారు జనాలు అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఏమంటారు? ఇప్పుడు రోజా అయినా లేకపోతే వైసీపీలో కొంతమంది నాయకులైనా వాళ్ళు మాట్లాడే మాటలకు విలువలు వాళ్ళే తగ్గించుకున్నారు. ఇప్పుడు ఎవరైనా మాట మాట్లాడితే వీళ్ళు మాట్లాడారు, ఇందులో వాస్తవం ఉంది, ఆలోచించాలనేటువంటి భావన కలగాలి. ప్రతి దానికి అడ్డగోలుగా వాదనలు చేసి అభూత కల్పనలు, అసత్యాలు, విష ప్రచారాలు చేయటం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు మాట్లాడే మాట నానా పులి వచ్చే అనే కథలాగా వాల్యూ పోద్ది, నమ్మకం పోద్ది. కొన్ని సమస్యలు నిజంగానే రైతులకు ఉంటాయి, ఖచ్చితంగా రైతుల సమస్య ఉంది. నెవర్ ఎండింగ్ స్టోరీ అది. ఈ దేశంలో దగా పడిన వాడు ఎవడన్నా ఉంటే మధ్యతరగతి వాడు, రైతు మాత్రమే. మిగతా వాళ్ళందరికీ ఏదో రూపంలో బెనిఫిషరీగా ఉన్నారు. వాళ్ళు బాగా సంపన్నుడికి అలా గొడవ లేదు, అసలు ఏమీ లేని రోడ్డు మీద ఉన్నవాడు కూడా బాగానే ఉంది దేశంలో. ఒక మధ్యతరగతి వాడికి రైతుకే. ఇప్పుడు నువ్వు చిన్న కొట్టెట్టుకున్నావు, నువ్వు తయారు చేసేదాన్ని నీ రేటు నువ్వు నిర్ణయించుకుంటావు. చిన్న హోటల్ పెట్టుకున్నా లేకపోతే షాప్ పెట్టుకున్నా, కానీ రైతుకు ఒక్కడికే తను తయారు చేసిన దానికి ఎవరో చెప్పాలి రేటు, దాని ప్రకారం పోవాలి. తను అమ్ముకోవడానికి ఉండదు, తన ఇష్టమైన అమ్ముకోవడానికి ఉండదు, డిమాండ్ ఉండదు. ఒకవేళ డిమాండ్ ఉన్నప్పుడు కూడా పబ్లిక్లో మార్కెట్లో ఉన్న డిమాండ్ తగ్గట్టు డబ్బులు కూడా అతని చేతికి రావు, మధ్యలో బ్రోకర్లు గట్రా తీసుకుంటారు. సిస్టమ్ అలా మారిపోయింది, తను ఎవడో ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే రైతుల పొరపాటు కూడా ఉంటుంది కొంత. అది చిన్న పొరపాటుకి పెద్ద శిక్ష అనిపిస్తున్నారు. అంటే సపోజ్ ఏదైనా ఒక పంటకి డిమాండ్ ఉందనుకో, అందరూ అదే వేస్తారు. చిన్న ఆశ అది, సరే మనకి కూడా వస్తాయి కదా అని ఆశపడతాడు, దానికి పెద్ద శిక్ష పడిపోతూ ఉంటుంది, కోలుకోలేకుండా ఉంటుంది. అలాగని అతను మానడం, నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆఖరికి తన ప్రాణాలను వదులుకుంటాడు తప్ప వ్యవసాయం చేయటం మాత్రం. అలా చేయబట్టే వారి నోట్లోకి 4 ఏళ్ళు వెళ్తున్నాయి. లేకపోతే మొత్తం అందరూ పాడెట్టేసి కంపెనీలకి వాటికి వీటికి ఇచ్చేసి భూములు ఇంట్లో పడుకున్నారు అనుకోండి, మనం కూడా ఆ బ్రెడ్లో గోధుమ పెట్టి అవన్నీ రావాలి కదా, రైతే పండించాలి కదా. ఏం చేయాలి, మనం దుంపలే తినాలి ఇక అడవిలో భూముల్లో తవ్వుకుని. ఇది చాలా దారుణమైన పరిస్థితి ఉంది. రైతుల కష్టాలు ఉన్నా అది ఎవరన్నా మాట్లాడవచ్చు, కానీ వీళ్ళు మాట్లాడితే దాని వాల్యూ ఉండలేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు ఏమున్నాయి, వీళ్ళు ఏం ఉద్ధరించారంటారు మళ్ళీ, ఆ సమస్య పక్కపోద్ది. నువ్వు రైతులను ఉద్ధరించి మీరు ఉద్ధరించట్లేదని మాట్లాడి దాని వాల్యూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వీళ్ళు మీరు రైతులకి ఎలా అన్యాయం చేస్తున్నారు అన్నారు అనుకో, వాళ్ళ ప్రశ్న అయితే సమాధానం ఎలాగొద్దంటే మీరు మాత్రం ఏం చేశారంటారు, అంటే అసలు సమస్య పక్కపోద్ది. పైగా ఈ దొంగోళ్ళ దగ్గరికి వాళ్ళకి పరామర్శలకు వెళ్ళటం, చైన్ స్నాచర్స్ ఇలాంటి వాళ్ళందరూ పరామర్శ, రేపు మా రాయచోటిలో ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు వీళ్ళు. దీనివల్ల మీ వాల్యూ మొత్తం పోయింది. రోజా గారు లాంటి వాళ్ళు ఆడదాం ఆంధ్ర స్కామ్ చేయటం, వారం తిరుపతి వెళ్ళటం తప్ప ఆవిడ చేసే పని లేదు. ఆడదాం ఆంధ్ర స్కామ్లో కొట్టేసిన డబ్బులు, కార్లు గీర్లు అని కొనుక్కొని చూస్తూ ఉన్నాం మనం బయట. దానివల్ల ఆవిడకి ఫైర్ బ్రాండ్గా ఉండేది. అది కరెక్ట్గా మాట్లాడుంటే, సరైన దారిలో వెళ్ళి ఉంటే ఆవిడ చాలా పవర్ఫుల్ లీడర్ అయ్యేది. ఇప్పుడు పవర్లెస్ లీడర్, పనికిమాలిన లీడర్ అవుతుంది ఆవిడ పట్ల గౌరవం పోయింది అందరికీ. ఆడవాళ్ళు కాబట్టి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు, కానీ నీచంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా నీచంగా కూడా మాట్లాడుతున్నారు. అలా అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక ఈవీఎంల మీద గెలవటం అంటారా? ఖచ్చితంగా ఈ దేశంలో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి అందరికీ. అది వాళ్ళు చేస్తారా చేయరా దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ సర్కమస్టెన్షియల్గా కూడా చూడాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి నెగ్గినప్పుడు నేను అనుకున్నాను ఈ ఏడుపు ముఖానికి ఇంతకేస్తారు ఓట్లని, అంతే కదా. తర్వాత రకరకాల కారణాలతోటి విశ్లేషణ చేసుకున్న తర్వాత అలా జరిగి ఉండదు, నిజంగా వేసి ఉంటారులే అనిపించింది. ఇప్పుడు కూడా ఇంత మెజార్టీ వచ్చినట్టు సహజంగా అనిపిస్తుంది ఎవరికన్నా, అది సహజం. వాళ్ళు ఇతను సడన్గా
24 ఎన్నికల ముందు వరకు కూడా చాలా గొప్పగా పరిపాలించి ఎన్నికల్లో ఈ ఫలితం వచ్చిందనుకో తప్పులేదు అనుమానపడ్డాం. నాలాట 2021లోనే చెప్పాము వీడు మళ్ళీ రావడరా బాబు వీళ్ళందరూ పారిపోతారండి. అంటే నీ పరిపాలన అంత అధ్వానంగా దరిద్రంగా దద్దమ్మతనంగా ఉంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో, అరాచకం, అవినీతి, అంతులేని అవినీతి ఈ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు నీకు ఆ 11 కూడా ఎక్కువ, నేను 9 వస్తాయన్నాను నేను. కాబట్టి అది ఈవీఎంల మీద తోయటానికి లేదు నీకు, కానీ నువ్వు తోసుకుంటావు. మీ ఛానల్స్ మాట్లాడుతున్నారు ఈవీఎంలని, బ్యాలెట్ కావాలను నీ ఈవీఎంలనే పగలగొట్టేస్తున్నాడు. బ్యాలెట్లో అయితే ఇంకులు గట్ట పోసేసి ఆ బ్యాలెట్లపై ఎత్తుకుపోదాం ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటున్నారు. నా లెక్క ప్రకారం నేను బ్యాలెట్ తోటే పెట్టాలని కోరుకుంటాను. నేను నీ ఓటు నువ్వు జాగ్రత్తగా ఎవరికేసావు నీకు తెలియాలి అంతే. బటన్ నొక్కడం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంది, అక్కడ కూడా వస్తుంది స్పష్టంగా. ఆ అనుమానం కూడా లేకుండా చేయాలని నా ఉద్దేశం ఏంటంటే బ్యాలెట్ మీద నడవాలని కోరుకుంటాను నేను. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చాం, కూటమి ప్రభుత్వం చాలా బాగా గెలిచింది కాబట్టి ఈవీఎంలు చాలా మంచి అని నేను ఆ సర్కమ్స్టెన్షియల్ ప్రకారం వాళ్ళు బ్యాలెట్ పెట్టిన అలాగే గెలిచేవాళ్ళు, ఇంకెక్కువ మెజార్టీ వచ్చింది. ఉంటేనే ఇంతలాగా రాద్ధాంతం చేశారు వైసీపీ. మరి బ్యాలెట్ పేపర్స్ ఉంటే మీరు అన్నట్టుగా ఇంకులు పోయడం కానివ్వండి, వాటిని పిల్లి గుడ్డిది అయితే అలాగా చూపిస్తుందండి. అప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే ఇప్పుడు ఆ రవిశంకర్ ఒక ఎస్పీ గారు ఉండి కూడా అరాచకం చేసి పోటీ తర్వాత ఎస్పీలు మార్చిన తర్వాత పగలగొట్టారు వాళ్ళకి, ఓవర్ యాక్షన్ చేయటం లేకుండా. ఈ అరాచకం అనేటువంటిది పల్స్గా అక్కడక్కడ జరిగేది, ఇది వరకు జరిగి చేతి ఇప్పుడు పాల్గొండరాయుడు గారు 83 ఎలక్షన్లో చేయి నరికేశారు ఒక మనిషిని. ఎలక్షన్ బూత్లోకి వచ్చి 2004 ఎలక్షన్లో కూడా ఒక మనిషిని నరికేశారు పరిటాల నియోజకవర్గంలో. ఇలా బాంబుల శివారెడ్డి గారు రాయలసీమలోను పల్నాడు ఫ్యాక్షన్ ఏరియాలోను చాలా గొడవ బీభత్సంగా జరిగి గొడవలు. దాన్ని పోలీసులు స్ట్రిక్ట్గా ఉంటే, సిస్టమ్ కరెక్ట్గా ఉంటే, రీపోలింగ్ అది పెడతామని భయం ఉంటే కొంచెం కంట్రోల్ అవుద్ది. ఈ అరాచకవాదులు ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం కష్టమే. కానీ ముందు నుంచి సరైన ఆఫీసర్లకి స్ట్రిక్ట్గా ఉంటే కనుక ఏమీ లేదండి. ఇక్కడ కొత్తగా వచ్చిన వరవడి ఏమైందంటే కేంద్ర ప్రభుత్వాలు ఎవరికి మద్దతుగా ఉంటే వాళ్ళకి పని జరుగుతుంది. 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్, కేంద్రం నుంచి మోడీ గారు చోటా మోటా మాలాగా మాట్లాడి అనలిస్టులు, జర్నలిస్టులు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జీలు అందరూ సపోర్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు అతన్ని. అప్పుడు కూడా మేము ఈవీఎంలు అనుకున్నాం, కానీ అప్పుడు కూడా ఇలాగే తీసుకొచ్చి అందరూ హెల్ప్ చేశారు. ఎంప్లాయీస్ అయితే 2 చేతులు తీసేమన్నారు కదా, వాళ్ళు వేసేయడమే కాకుండా ఎవరిని వచ్చి నాకు తెలియలేదమ్మంటే వాళ్ళే నొక్కేసేవారు వెళ్ళి. మిగిలిపోయిన ఓట్లు కూడా 2 చేతులతో నొక్కేసామని చెప్పారు వాళ్ళు. అలాంటి ఈ బ్యాలెట్లో అయితే కొంచెం కష్టం, అది చింపి కొట్టి టైం పడుద్ది. ఇదైతే అలాగే టకటకటక నొక్కిపడదబ్బారు. కాబట్టి అడ్డదారిలో వెళ్ళేవాడికి ఎప్పుడూ ఆ దారి అలాగ ఉంటుంది. ఏదైనా సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే ఎవరి తరం కాదు. అల్టిమేట్గా ఇది చిన్న మ్యానిపులేషన్స్, ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడు పనిచేస్తాయి అంటే అధికారం పక్షం, ప్రతిపక్షం, విపక్షం, అధికార పక్షం 2 హోరాహోరీగా ఉన్నప్పుడు పనిచేస్తాయి చిన్న మ్యానిపులేషన్స్. ల్యాండ్ స్లైడ్ విక్టరీలు కొండ చర్యలు జారిపడినట్టు ఈ విక్టరీలకు వచ్చేసినప్పుడు వీళ్ళు అన్ని పిలుమొగలే తాగుతాయి. జగన్మోహన్ రెడ్డి 175 అంటే వైనాట్ 175 ఆగిందా? మేము ముందే చెప్పాం, నీ మొఖానికి 9 సింగిల్ డిజిట్ వస్తుందా అని చెప్పాను నేను. సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 అది దాటొస్తే గొప్ప అన్నాను. అలాగా 2 సీట్లు వచ్చినాయి. చాలాసేపు ఆ స్కోర్ బోర్డు మీద 9 కనపడింది. నాకు ఒక 1000 కొద్ది మెసేజ్లు వచ్చినాయి. నాకు నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది ఆ రిజల్ట్ నాడు. కాబట్టి ఇది నువ్వు ఈవీఎంలు అంటానికి లేదు. ఎందుకంటే నీ రిజల్ట్ మీ కళ్ళు మూసిపోయి మీకు తెలియలేదు, కానీ మాకు తెలిసింది బయట నుంచి చూసే వాళ్ళకి నీ పరిస్థితి ఎలా ఉండబోతుందో. రోజా గారు మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మాట్లాడద్దే. ఆడదాం ఆంధ్రాలో రా కూర్చొని చూసుకుందాం అంటే అప్పుడు తెలుస్తుంది ఆవిడకి. వీళ్ళు అలా కూర్చోబెట్టినంతకాలం ఆవిడ అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొంచెం కఠినంగా ఉండాలి. పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడో బటన్ నొక్కుతూ ఒకటే అనుకున్నాడు. వీళ్ళు కూడా మేము కూడా పెన్షన్లు ఇస్తున్నాం, ఇంటికి వెళ్ళి కాపీ పెట్టి ఇస్తున్నాం, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటే చాలదా. పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అమరావతి, పోలవరం లాంటి అభివృద్ధి, జనాలకు భవిష్యత్తు చూస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళకి గవర్నెన్స్ తొక్కాలి కదా, అది కూడా చేయాలి. అందరికీ న్యాయం చేయాలంటే ఇలాగ అలర చేసే వాళ్ళని, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కారు కింద పడేసారు, కుక్క పిల్లలు నాగినట్టు లాగేశారంటే దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు. అసలు తప్పు చేసిన వాళ్ళు తొక్కించేయటమే కాకుండా
అతనికి మళ్ళీ ప్రలోభ పెట్టడం కాకుండా సాక్షులు మ్యానిపులేట్ చేయడమే కాకుండా మళ్ళీ ఇంకొని అరేంజ్ చేశాడు. దాని మీద చర్యలు తీసుకోవాలా, ఇమీడియట్గా ఉండాలి యాక్షన్. అది లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇప్పుడు జడ్జి గారు బాధపడ్డాడు, నన్ను అందరూ ట్రోల్ చేస్తున్నారని. అసలు ట్రోల్ ఎందుకు చేయవలసి వచ్చింది? దాని మీద రివ్యూకి వెళ్ళాలి. ఇన్ని కేసులు ఎలాగ వస్తున్నాయి, మాకు అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి బెంచ్ హంటింగ్ అంటారు. వాళ్ళు అలాగే చేశారు, బెంచ్ హంటింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కేసు క్యాష్ కొట్టేసాడు ఆయన, మరి ఇతనికి ఎందుకు ఇచ్చాడు ఛాన్సు? ఇలాగ అనుమానాలు వస్తాయి అందరికీ. ఆ అనుమాన నివృత్తి వాళ్ళు చేయలేకపోతే వీళ్ళు చేయాలి, ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలి. అలా చేయనంతకాలం వాళ్ళు అలాగే మాట్లాడతారు, మనం ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు వస్తే బాధ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పర్ఫెక్ట్గా మంచి అడ్మినిస్ట్రేషన్ అన్న పేరుంది. ఆయన అడ్మినిస్ట్రేషన్లో అధికారులు నిజాయితీకి పనిచేస్తారు, మంచి పేరు తెచ్చుకునేవారు. వాళ్ళందరినీ పాడు చేసాడు. పైగా అతను ఎవరో నాకు వద్దురా బాబు ఉద్యోగం మానేసిపోతున్నాను అన్నాడు, వాళ్ళ ఏదో కారణాల వల్ల. ఈ ప్రభుత్వం అరాచకం వల్ల అంటున్నారు. అసలు అరాచకం చేసింది వాళ్ళు. ఎంతమందిని వేధించారు, ఎంతమందిని పక్కన పెట్టేసాడు. ఒక ఎలక్షన్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవాడిని కూడా కులం ఆపాదించి అతను పక్క తెప్పించి ఆయన ఎవరో తీసుకొచ్చాడు అక్కడెక్కడి నుంచో. అంత అన్యాయం అరాచకం చేసి ఏబీ వెంకటేశ్వర కానీ ఎంత వేటాడారు. ఏమనుకున్నాడో మనకి ఇక్కడ ఈ రాజకీయాలు వీళ్ళ మధ్య మా వెంతురా బాబు అని విరక్తి వచ్చి ఉండొచ్చు. బీఆర్లో పెట్టారు, మనకి ఎందుకు, మనం అనవసరంగా అటువంటి వాళ్ళకి జతలు తప్పుడు దారిలో వెళ్ళిపోయాం, మనకి ఈ ఫీల్డ్ వద్దనుకుని ఉండొచ్చు. నేనైతే పర్సనల్గా పోతున్నాను చెప్పాడు. దాన్ని కూడా వీళ్ళు అరాచకం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఒక ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు, తెలంగాణకు మరిగింది ఆవిడ. ఇక్కడ సుఖాలు హ్యాపీగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది, వాతావరణం బాగుంది. ఈ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు హైదరాబాదు. ఆవిడ మళ్ళీ ఇక్కడ కోరుకుంది, ఇక్కడికి ఇచ్చేసారు ఆవిడకి. ఇంకొకళ్ళు ఎవరో బ్రిడ్జ్లాలో ఎవరో అతను సిఐడి చీఫ్ అతను, ఆ విషయంలో కూడా ఆలోచించుకోలేదు. ఎవరిని పెడుతున్నామో ఏటో మంచోళ్ళు అదే మాలాటోళ్ళు చెప్పేవాళ్ళు ప్రభుత్వానికి, చూడండి మా వాడిని చూసుకోండి, పెళ్లి చేయాలంటే ఆడికి 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా. అలాగే మీరు ఎవరిని ఏ పదవి ఇచ్చినా నియమించినా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళకి వెనకాల చరిత్ర అని చూసుకుని పెట్టుకోవాలి. తర్వాత లబోదేవి మనకంటే, లేదంటే ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఈవీఎంలు అంటారు, రైతులకు అన్యాయం జరిగిందంటారు. రైతులకి ఎప్పుడు అన్యాయం జరగలేదు. ఎవడు మేలు చేసాడు రైతుకి? రైతు ఉసురు తగులుతుంది అందరికీ. వాళ్ళు అలాగ ఉంటారు. మళ్ళీ పక్కవాడు పంట పోయినా పర్లేదు, నాకు పంట పండాలనుకుంటాడు. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ఓవరాల్గా వీళ్ళు చేసి స్కాములు ఇవన్నీ పక్కన పెట్టి రైతన్న ఓడికి ప్రతి ఓడికి కూడా ఆ పంట పెట్టుబడి ఏదో రూపంలో చెప్పి అప్పులు చేసి బాధపడకుండా చేస్తే చాలు. పంట గిట్టుబాటు ధర రావాలంటే అప్పులు పాలైపోయి ఎరువులు పెట్టుబడి ఎక్కువైపోతుంది. అది అవ్వకుండా చూస్తే చాలు వాళ్ళకి. ఆ రేటు కొంచెం తగ్గినా పర్లేదు ఫీల్ అవ్వడం. దీనికి ఈ ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు గారు చేయాలనుకుంటాడు, ప్రయత్నం చేస్తాడు కూడా, కానీ దానికి అంతం ఉండదు. ఈ గాడిదలు ఎద్దుల్లో కూర్చున్న వాళ్ళకి కూర్చోబెట్టి పెడతాం అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మరి? కష్టపడి కూడా కష్టపడుతూనే ఉండాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.